అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి నేను ఇంట్లో ఉన్నదానికన్నా కింద ఎక్కువ ఉన్నానని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కదా, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో అవి ఏంటంటే ఒక్కొక్క సైడ్ అవి స్కాఫోల్డింగ్స్ అన్నీ కడుతూ ఉంటారు కదా, అప్పుడు అటు సైడ్ పార్కింగ్ అంతా బ్లాక్ అవుతుంది. సో ఆ కార్లన్నీ తీసి ఇంకో సైడ్ పెట్టడం, ఇట్లా అన్ని జిగ్జాగ్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు అది మా సైడ్కి వచ్చింది. సో మా సైడ్ కార్లన్నీ తీసి పార్క్ చేయాలి అని అంటే అవి తీసాం అనమాట. అండ్ వీక్ డే అవ్వడం వల్ల ఏంటంటే చాలామంది ఆఫీసులకి వెళ్ళిపోయారు. ఎవరి కార్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. సో జెంట్స్ ఎవరు లేరు, అందరూ ఆఫీసులకి వెళ్ళిపోయారు. లేడీస్ చాలామందికి డ్రైవింగ్ రాదు. సో ఆల్మోస్ట్ 3-4 కార్లు నేను ఒకదాన్ని తీయాల్సి వస్తుంది అనమాట. అంటే వాచ్మెన్ వీళ్ళందరూ గైడ్ చేస్తున్నారులేండి ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది. వాళ్ళ కార్ తీసి, వీళ్ళ కార్ తీసి, నా కార్ తీసి, ఇంకో కార్ తీసి, అలాగా 4 కార్లకి నేనే రెస్పాన్సిబుల్గా ఉన్నాను. పొద్దున్న నుంచి నాకు ఏదో డ్రైవింగ్ క్లాసెస్ నడుస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే పార్కింగ్ విత్ ఆల్ ద వెహికల్స్ ఇట్లా చిన్న గ్యాప్స్లో పెట్టాలంటే అది కొంచెం ట్రిక్కీ వన్. నార్మల్గా డ్రైవ్ చేయడం ఈజ్ ఓకే. పార్కింగ్ యాక్చువల్లీ చాలా డిఫికల్ట్ అనమాట. అండ్ ఒక సైడ్ ఏమో కర్రలు గట్టు ఉన్నాయి, ఇంకో సైడ్ ఇంకో కార్ ఉంది, మధ్యలోంచి వెళ్ళాలి. మళ్ళీ మన కార్ అనుకోండి, మనం గుద్దినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మనల్ని ఎవరేమనరు. బట్ వేరే వాళ్ళ కార్ అంటే మనం ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. అండ్ ఈరోజు ఫస్ట్ టైం నేను ఆటో గేర్ డ్రైవ్ చేశాను. ఇంతవరకు ఆటో గేర్ అసలు డ్రైవ్ చేయలేదు, మాదంతా గేర్ కార్ కదా. సో ఆటో గేర్ ఆటో గేర్ ఉందన్నమాట. అందులోకి చూడగానే 2 ఉన్నాయి. అయ్యో, కింద 3 ఉంటాయి కదా, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. అక్కడ చూస్తే 2 ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, ఓ ఇది ఆటో గేరా అని చెప్పి. బట్ అది ఫిగర్ అవుట్ చేసుకున్నా, ఓకే ఇది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు అని. అక్కడ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఆటో గేర్ పెద్ద డిఫికల్ట్ కాదు అని ఇప్పుడు లైవ్లో తెలుసుకున్నా అనమాట. ఎందుకంటే అక్కడ చెప్పడానికి ఎవరు లేరు. సో కొంచెం ఫిగర్ అవుట్ చేసుకుంటే అర్థమైపోయింది. ఓకే, అక్కడ పైగా రాసి ఉంటుంది RNP ఇట్లా అని. ఇది రివర్స్, ఇది డ్రైవ్, ఇది న్యూట్రల్ అనమాట అని అర్థమైపోయింది గేర్ రాడ్ చూస్తే. అండ్ కింద క్లచ్ ఏది అండ్ యాక్సిలరేటర్ బ్రేక్, ఈ 2 ఉంటాయి అనమాట. క్లచ్ ఉండదు దీనికి, ఆటో గేర్కి. సో అది కూడా చూసుకొని ఫిగర్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ఏది యాక్సిలరేటర్, ఏది బ్రేక్ అని. యాక్సిలరేటర్ అంటే బ్రేక్ తొక్కే అనుకోండి, ఇంకేం లేదు, సత్యనాశ రోజాయిగా. సో అవి కూడా చూసుకున్నా. సో ఆటో గేర్ ఫస్ట్ టైం డ్రైవ్ చేసా ఇందాక, మంచిగా అనిపించింది. ఓకే బాగానే ఉంది, డ్రైవ్ చేసా. ఇప్పుడు మళ్ళీ అటు నుంచి తీసి ఇంకో సైడ్ పెట్టాలంట, మళ్ళీ పిలిచారు ఇప్పుడు. సో ఐఎమ్ గోయింగ్ అగైన్ నౌ. నేను ఒక పక్క నా పని చేస్తున్నాను అండ్ ఇంకో పక్క ఈ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ సెక్యూరిటీ ఫోన్ చేశారు, మేడం ఒకసారి రండి అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి అవి కూడా పెట్టేసి వస్తాం. ఏ కార్ కీస్లు ఎక్కడ ఉన్నాయా? మామయ్య గారు ఇప్పుడే పూజ చేసుకొని దండం పెట్టుకుంటున్నారు. నేను పొద్దున్న నుంచి పని అనుకుంటూ తిరుగుతున్నాను. లెట్స్ గో అవుతున్నాయి పనులు. వంట అంతా అయిపోయింది, నేను పొద్దున్నే చేస్తాను, బాక్స్ కట్టాలి కాబట్టి. ఇవి కూడా మా ఇంటి పక్కన వాళ్ళు లేరు, వాళ్ళ తాళాలు కూడా నాకే ఇచ్చేసి వెళ్ళారనమాట. అండ్ పైన ఫ్లోర్లో ఒకళ్ళు లేరు, వాళ్ళు వర్కింగ్. సో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారంట. వాళ్ళ కార్ కీసి వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళారు. సో మేడం వీళ్ళ కార్ని కూడా తీయండి మేడం అంటే అవి కూడా తీస్తారు. లెట్స్ గో. తీయాలా? ఇటా బయట తీసేనా? మన పార్కింగ్లో పెట్టేనా? సరే, చాలా ఇంకా ముందు తీయాలా? చాలా ఇక్కడికి ముందు తీయమంటే ఇంకా ముందు తీస్తా. చూడు అటుపక్క ఇంకా స్పేస్ ఉంటే చెప్పు, కొంచెం అటుకు పెడతా. ఇంకా చాలా డన్, పార్కింగ్ అయిపోయింది. లెట్స్ గో. మొత్తానికి కార్ అయితే పార్కింగ్లో పెట్టాను. అండ్ కార్లు చూస్తున్నారు కదా, ఇలాగా పక్కకు పెడుతున్నాం అన్నమాట. డ్రైవే, ఇదంతా డ్రైవే కదా, డ్రైవేలో కాకుండా అటు సైడ్కి పెడితే ఇటు నుంచి అన్నీ మూవ్ అయ్యేటట్టు. సో అవి అటు ఇటు ప్లేస్మెంట్స్ ఇదిగోండి ఇలా కట్టేస్తారన్నమాట. మొత్తం కర్రలతోటి ఇట్లా కట్టేసి పైన పెయింటింగ్ చేస్తుంటుంది. అదిగోండి అక్కడ ఒక సైడ్ అంతా అయిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా కట్టేస్తే ఇట్లా పార్కింగ్ నుంచి కార్స్ రావు కదా. సో ఎటు సైడ్ అయితే ఇట్లా బ్లాక్ చేస్తుంటారో అటు సైడ్ వెహికల్స్ అన్నిటినీ వేరే సైడ్కి మార్పిస్తున్నారన్నమాట. సో ఇప్పటి వరకు ఇక్కడ అటు సైడ్ అయిపోయింది పెయింటింగ్. అటు సైడ్ కార్లన్నీ ఇటు పెట్టారు. ఇప్పుడు ఇటు సైడ్ పెడుతున్నారు కదా, సో ఇటు సైడ్ కార్లు అనేది తీయాలన్నమాట. అండ్ ఇది సెల్లార్లో కూడా ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు, వర్క్ అవుతూ ఉంది. ఐల్ షో యూ, వెయిట్. కొంచెం చీకటిగా ఉంది కానీ సో ఇది సెల్లార్లో కూడా వర్క్ అయిన తర్వాత ఈ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్కి వెళ్ళిపోతాయి.
ఒక్కోసారి బయట పెట్టి చెట్టు కింద పెట్టేసరికి మొత్తం అంతా చెట్టుకున్న ఆ పువ్వులు ఆ గిడ్లు అన్నీ పడిపోయింది, మొత్తం దుమ్ము అయిపోయింది. జస్ట్ 1 డే అయిందంతే బయట పెట్టి ఇట్లా అయిపోయింది. మళ్ళీ అంతా తుడిపించుకోవాలి ఇప్పుడు. సో ఫైనల్లీ అయిపోయినాయి, అన్ని కార్లు తీసి పెట్టేసా. ఇంకిప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మన పని చేసుకోవాలి. టైం అయిపోతుంది. మన వీడియో పనులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. అనుకోని పనుల్లాగా ఇలాంటివి వచ్చి పడుతుంటాయి ఒక్కసారి, తెలియకుండా టైం అయిపోతుంటుంది. అంటే మనం ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి కదా, ఈ కార్ ఎవరిది, ఆ కార్ ఎవరిది. నాకే తెలియదు ఇన్ని కార్లు డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఒక కార్ తీసాక మేడం ఈ కార్ కూడా తీయండి అని ఇంకొక తాళాలు, మా పక్కింటి వాళ్ళు తాళాలు ఇచ్చేసి వెళ్ళారు. సో వాళ్ళ కార్ తీసాను. అండ్ వాచ్మెన్ వచ్చి ఇంకో కార్ తీసి ఇచ్చారు. మేడం వీళ్ళ కార్ కూడా తీయండి మేడం, కొంచెం ఇటు నుంచి తీసి అడబెట్టండి. సరే అని మళ్ళీ అది చేసాను. మళ్ళీ ఇంకో కార్ వచ్చింది, వీళ్ళది కూడా లేరండి మేడం, వీళ్ళది కూడా కొంచెం తీసి పెట్టండి మేడం అని చెప్పి వాళ్ళది కూడా. ఆ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మనం పెట్టేది మళ్ళీ వేరే కార్లకి అడ్డు రాకుండా పెట్టాలి కదా వేకి. మొత్తానికి అయిపోయిందిలేండి, సక్సెస్ఫుల్గా డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. పొద్దున్న వంట అది చేస్తాను కానీ ఇంకా రైస్ పెట్టలేదు, ఓన్లీ ఆయనకు ఒకరు కొద్దిగా వండి పెట్టేశాను. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ వండాలన్నమాట. రైస్ పెట్టేసా. అండ్ ఇప్పుడు గుర్తొచ్చిన విషయం ఏంటంటే పెరుగు అయిపోయింది. పెరుగు తీసుకురావాలి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇందాక గుర్తొచ్చింటే కిందికి వెళ్ళినప్పుడే తెచ్చేసుకునేదాన్ని కదా, అప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఓ పని చేద్దాం, పిల్లలు ఆఫ్టర్నూన్ వస్తారుగా, వచ్చాక వాళ్ళని పంపిద్దాంలేండి. ప్రస్తుతానికి నాకు ఇంకా ఫైనల్ టచ్అప్స్ ఉన్నాయి, వీడియో పని చూసుకోవాలి. అసలు అపార్ట్మెంట్ పెయింటింగ్ వేయించడం అనేది ఎంత పెద్ద పనా అని చెప్పి మనకు స్టార్ట్ చేసేంత వరకు తెలియదు అంటారు చూడండి. అలాగా స్టార్ట్ చేశాక 3 months పడుతుంది ఇదంతా అవ్వడానికి. అది ఇది అంటే 3 months అని అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఇంత పని ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా టైం టేకింగ్ అండ్ చాలా వర్క్ ఉంటుంది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత. అంటే ఏదైనా పని మనం ఈజీ అనుకుంటాము, కానీ అది స్టార్ట్ చేసిన తర్వాతే దానిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, దానికి ఎంత టైం పడుతుంది ఏంటి, ఇవన్నీ మనం స్టార్ట్ చేశాకే అర్థమవుతుంది కదా. లిటరల్లీ అదే అవుతుందన్నమాట. ఒక ఇంటికి పెయింటింగ్ వేయిస్తేనే మనం ఎన్నో విషయాలు చూసుకొని ఎంతో టైం పడుతుంది. అలాంటివి ఇన్ని ఫ్లాట్స్ ఉన్న దాంట్లో అంటే ఇంకెంత టైం పడుతుంది చెప్పండి. బైక్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, బైక్స్ ఎక్కడి నుంచి అన్నీ ఎలా దూరిపోతాయి, ఆ కర్రల మధ్యలోంచి కూడా వెళ్ళిపోతాయి కాబట్టి బైక్స్కి ప్రాబ్లం లేదు. కానీ ఈ కార్లు తీయడానికే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే వాటికి స్పేస్ కావాలి, కట్ అవ్వాలి, కరెక్ట్గా టర్నింగ్లో మళ్ళీ ఇంకో కార్ అడ్డు ఉంటే అది కట్ అవ్వదు, పిల్లర్స్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. సో అందరూ కొంచెం పేషెన్స్ తోటి ఉంది, అందరూ మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పని అంతా కూడా మంచిగా అవుతుందన్నమాట. పెయింటింగ్ పని ఒక సైడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా నడుస్తూ ఉన్నాయి. మోస్ట్లీ ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యే లోపన్నా ఈ పనులన్నీ అయిపోవాలి అన్నది టార్గెట్ అనమాట. కొంచెం స్లోగా నడుస్తున్నాయి, అంటే మ్యాన్ పవర్ కొంచెం లేబర్ తక్కువ రావడం ఇట్లా వీటితోటి కొంచెం లేట్ నడుస్తున్నాయి కానీ బట్ పనులన్నీ అయితే అవుతున్నాయి మంచిగా. సో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అన్నట్టు అలా నడుస్తుంది. అంతలో మనము పని చేసేసుకుందాం వీడియో పని. ఓకే బాయ్. కట్ చేస్తే అంటే ఏం కట్ చేయలేదులేండి, డైరెక్ట్గానే వేసేసాను. ఇక్కడ పిల్లల కోసం మిల్క్ పౌడర్ రెడీ చేస్తున్నాను అనమాట. మిల్క్ పౌడర్ అంటే పాల పౌడర్ కాదండి, పాలలో మనం యాడ్ చేసేయనమాట. ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా, స్టోర్ బాట్ పౌడర్లు వాట్ ఎవర్ ఇట్ మే బి, బూస్ట్, కాంప్లాన్, హార్లిక్స్, బార్నవిటా ఇట్లాంటి చాలా రకాలు ఉంటాయి. అవేవి నేను పిల్లలకి పాలల్లో వేసి ఇవ్వను. ఇట్లాగా అన్ని నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని రోస్ట్ చేసి వాటిని పాలల్లో కలిపి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఫీడ్ యువర్ కిడ్ అండి. ఇది చిన్నపిల్లలు అంటే మరీ బేబీస్ కాదు, కొంచెం పెద్దగా అవుతున్న పిల్లల దగ్గర నుంచి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే పాలల్లో మనము షుగర్ యాడ్ చేసి ఇవ్వడము, లేకపోతే బయట నుంచి తెచ్చిన పౌడర్స్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల మనం వాళ్ళకి నష్టమే ఎక్కువ చేస్తాం లాభం కన్నా. ఎందుకంటే బయట నుంచి తెచ్చిన పౌడర్స్లో మీరు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూస్తే యాడెడ్ షుగర్స్ చాలా ఉంటాయి అనమాట. సో పాలని కొంచెం టేస్టీగా చేసేస్తాయి తీయగా, సో వాళ్ళకి అలా అలవాటు అయిపోద్ది. సో అందుకని ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ప్లెయిన్ మిల్క్ అలవాటు చేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అలవాటు ఉంటుంది, ప్లెయిన్ మిల్కే అలవాటు ఉంటుంది. తర్వాత కదా మనము కావాలని వాటిని తీయగా చేసి వాళ్ళకి అలవాటు చేస్తాం, వాళ్ళు తాగాలి అని చెప్పి. సో మనం అలా అలవాటు చేయకూడదు. ఇన్ కేస్ దాంట్లో పోషకాలు ఇంకా పెంచాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఇది మొత్తం అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ మనకి అవైలబుల్గా మన బడ్జెట్లో ఫిట్ అయ్యే ఉంటే అవి అన్నిటినీ ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేస్తాం కాబట్టి పాడవ్వకూడదు కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుంటా అనమాట. ఇంకా నేను ఇందులో అన్నీ వేసేస్తా. పల్లీలు మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోవడం బెటర్. ఎందుకంటే పల్లీలు మనం ఎలాగో తింటూనే ఉంటాము ఇంట్లో, అంటే
పల్లి చట్నీలనో, ఉప్మాల్లోనో, లేకపోతే లడ్డూలనో ఏవో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి ఇందులో కొద్దిగా పల్లీలు తక్కువ వేస్తాను. అండ్ అప్పుడప్పుడు స్కిప్ కూడా చేసేస్తూ ఉంటా, ఒక్కొక్కసారే వేస్తూ ఉంటాను. ఇంకా కాజు, బాదాం, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇట్లాంటివన్నీ అన్ని రకాల సీడ్స్ అండ్ నట్స్ మనము ఇట్లా రోస్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇంత క్వాంటిటీ వేసుకోవాలి ఒక్కొక్కటి అని ఏం లేదండి, అందాజాగా కూడా వేసేసుకోవచ్చు. ఇలాగ ఇదిగోండి అన్నిటినీ రోస్ట్ చేసేసుకొని చల్లారనిచ్చేయాలి. మన ఇంట్లో ఏవేవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా మీరు కావాలనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నువ్వులు యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ. అండ్ ఖచ్చితంగా ఈ బొంబాయి శనగలు అంటారు చూడండి, ఇవి అయితే ఖచ్చితంగా యాడ్ చేయండి. ఎందుకంటే దీనిలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది అనమాట. అండ్ పిల్లలకి, ఎదిగే పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళ బోన్స్కి, వాళ్ళ మజిల్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని వీటిని రోస్ట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ రోస్టెడ్ చనా అంటాం కదా వాటిని. సో వాటిని మాత్రం ఒక కప్పు నిండా తీసేసుకున్నాను. మిగతా అన్నిటిని రోస్ట్ చేసి చల్లారనివ్వడానికి పెట్టేసాను అనమాట. అన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. అండ్ ముందు మన నట్స్ అండ్ సీడ్స్ని పౌడర్ చేసేసుకున్న తర్వాత డోంట్ ఫర్గెట్ టు యాడ్ టర్మరిక్, అంటే పసుపు యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పాలల్లో పసుపు వేసుకొని తాగుతుంటారు. అఫ్కోర్స్ వింటర్స్లోనే కాదండి, సమ్మర్లో కూడా తాగొచ్చు. మనం వేసే ఆ కొద్దిగా పసుపు వల్ల వాళ్ళకి ఏమీ వేడి చేసేయదు అని నేను అలా బిలీవ్ చేస్తాను. సో అందుకని పసుపు ఖచ్చితంగా వేసుకుంటా. అండ్ అలాగే కొంచెం స్మెల్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఇలైచీలు కూడా యాడ్ చేస్తా. ఇన్ కేస్ మీ పిల్లలకి కొద్దిగా తీయదనం కావాలి అని అనుకుంటే కొద్దిగా పటిక బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే అది కూడా యాడ్ చేయట్లేదు, మేము ఇలాగే తినేస్తాం అనమాట, ఇలాగే తాగేస్తాము. మొత్తం అంతా పౌడర్ చేసి ఇలా ఒక కంటైనర్లో వేసి పెట్టేసుకుంటాం అనమాట. అంటే కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత, వేడి మిక్స్ చేసినా కొద్దిగా వేడి అవుద్ది కదా, సో ఆ వేడిది మూత పెట్టి స్టోర్ చేయకూడదు. ఇలా కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో వేసి పెట్టేసుకోవచ్చు. ఓన్లీ 1 monthకే అలా అయితే అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని ఉండదండి, బయటే ఉంచేస్తాను నేను. మాకు త్వరగానే కన్జ్యూమ్ చేసేస్తాం మేము. ఇన్ కేస్ లార్జ్ క్వాంటిటీలో చేసుకుంటున్నాం, కొద్దిగా ఎక్కువ రోజులు ఉండాలి, ఎక్కువ మంత్స్ ఉండాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ పౌడర్ మిల్క్లోకే కాదండి, మనము స్మూదీస్ చేసుకున్నా, ఏదైనా మిల్క్ షేక్స్ చేసుకున్నా సరే అందులో కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఒక మిల్క్ షేక్ తాగుతారన్నమాట ఈవినింగ్, విచ్ ఇస్ లైక్ వెయిట్ గెయిన్ షేక్ అని చెప్తాం మేము ఇంట్లో. ఎందుకంటే ఇందులో వెయిట్ గెయిన్కి కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్నాయి అని. మా పిల్లల సంగతి తెలుసు కదండి, చాలా బక్కగా ఉంటారు, హైట్ పెరుగుతున్నారు కానీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. సో అందుకోసం నేను ఈ మిల్క్ షేక్ చేసి ఇస్తూ ఉంటా అనమాట. ఇది ఎంత ఈజీ అంటే ఇప్పుడు వాళ్ళే చేసేసుకుంటున్నారన్నమాట, అంత ఈజీ ఇది చేయడము. సో దీనికోసం ఒక 3 బనానాస్ తీసుకోవాలి. ఇవి చిన్న బనానాస్ అండి, పెద్దవి కాదు, చిన్న బనానాస్. ఒక 3 to 4 తీసుకోవాలి, మంచి పండినవే తీసుకోవాలి, అప్పుడే స్వీట్నెస్ ఉంటుంది. దానిలో కొద్దిగా ఓట్స్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీ ఇద్దరికండి, సాకేత్ సమేత్ ఇద్దరికి. అండ్ దానిలో కొద్దిగా పీనట్ బటర్ యాడ్ చేశాను, దానివల్ల కొద్దిగా ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. పిల్లలు కొద్దిగా ఇష్టపడుతున్నారు అని పీనట్ బటర్ యాడ్ చేసా. అండ్ మనం చేసుకున్న డ్రై ఫ్రూట్ నట్ పౌడర్ ఉంది కదండి, అది ఒక 2 పెద్ద స్పూన్ఫుల్ ఆఫ్ 2 స్పూన్స్ యాడ్ చేసేసి దానిలో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేయాలి. అంతే, దీనిలో ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి. ఆల్రెడీ బనానాస్ ఉన్నాయి, నట్స్ పౌడర్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, ఇవి అన్నీ కూడా మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాయి. అండ్ అలాగే కొద్దిగా స్వీట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. దాన్ని ఒక్కసారి ఇలాగా బ్లెండర్లో వేసామంటే మొత్తం ఒక మంచి స్మూదీ రెడీ అయిపోద్ది అనమాట. అండ్ ఇది పిల్లలకి చాలా చాలా మంచిది, ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడం చాలా సింపుల్, లాంగ్ ప్రాసెస్ ఏం లేదు. అండ్ ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అండ్ చాలా మంచిది బోన్స్ అండ్ మజిల్స్కి. అండ్ పిల్లలకి అలవాటు చేయాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఏదైనా పని చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసి పెట్టడం. ఎందుకంటే పని చేయంగానే సరిపోదు కదండి, ఆ పని ఫినిష్ అవ్వాలి అంటే మళ్ళీ ఎక్కడ వాటి ప్లేస్లో పెట్టినప్పుడే. అలాంటివి చెప్పి పిల్లలకి చేయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుద్ది అనమాట. అందుకే వాళ్ళు ఏమన్నా చేసినా మళ్ళీ ఎక్కడ తీసావో అక్కడ పెట్టినానా అని చెప్పి గుర్తు చేస్తా, మళ్ళీ వాళ్ళు గుర్తుంచుకొని అవి పెడుతూ ఉంటారు. అవి చెప్తూ ఉండడం వల్ల పిల్లలకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. అండ్ ఇక్కడైతే నేను టీ పెట్టేశాను. అండ్ ఈరోజు నెయ్యి చేశానండి. ఎంత కష్టపడి చేస్తే కొద్దిగా నెయ్యి వచ్చింది. నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎవ్రీ టైం సమ్మర్లో తక్కువ నెయ్యి వస్తుంది, వింటర్లో ఎక్కువ వస్తుంది అని అనిపిస్తుంది. మరి మీరు కూడా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.